పవన్ కళ్యాణ్ పై వ్యతిరేకత అది కూడా జనసేన పార్టీలోనే ఇలా అయితే కష్టం బాసు అంటున్నారు జనసేన కార్యకర్తలు. సో రీసెంట్ టైంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ కూడా చూడని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కూటమిగా చేరినప్పటికీ ఇప్పుడు గెలుపొంది అక్కడ పరిపాలన సాగిస్తున్నప్పటికీ ఎవరికి వాళ్ళు యమునా తీరే అనే విధంగా ఎవరి పార్టీ వాళ్ళు మేము సపరేట్ కావాలనే విధంగా కోరుకుంటూ ఉన్నారు. అయితే రీసెంట్గా చూసుకుంటే డిప్యూటీ సీఎంగా మాకు పవన్ కళ్యాణ్ అనొద్దు, మాకు నారా లోకేషే కావాలనే విధంగా టీడీపీ వాళ్ళు మాట్లాడడం. సో ఇదంతా కూడా ఎవరికి వాళ్ళు ఎందుకు ఈ విధంగా సపరేట్ చేసుకుంటున్నారు, అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి గెలిచాం కదా, ఎందుకు ఇప్పుడు విడిపోవాలనుకుంటున్నామని చాలా మంది కూడా అనుకుంటూ ఉన్నారు. ఈ విధంగా మీలో మీరే ఈ విధంగా అండర్స్టాండింగ్ లేకపోతే ఎప్పటికున్నా ముప్పే ఎదుటి వాళ్ళు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవుతుందని చాలా మంది ప్రజలు కూడా అభిప్రాయపడ్డారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకత ఎందుకు వస్తుంది, అది కూడా జనసేన పార్టీలోనే ఎందుకు వస్తుందంటే రీసెంట్ టైంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల వల్లనే వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే 15 ఏళ్ల వరకు కూడా వైసీపీ పార్టీకి మేము మాత్రం అసలు చోటు దక్కనివ్వమనే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్న వాళ్ళే ఈయన మీద వ్యతిరేకత తీసుకొస్తున్నారు. ఎందుకంటే 15 ఏళ్ల పాటు వైసీపీకి మేము ఛాన్స్ ఇవ్వమంటే కూటమి ప్రభుత్వమే ఉన్నట్టు కదా, మరి కూటమి ప్రభుత్వం ఉన్న రోజులు కూడా చంద్రబాబు నాయుడే సీఎంగా ఉంటాడు కదా, మరి జనసేన పార్టీకి ఏంటి లాభము, మరి మేమందరం కూడా నీ కోసం పనిచేసి ఏం లాభం అనే విధంగా చాలా మంది కార్యకర్తలు కూడా అనుకుంటూ ఉన్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఎంత కష్టపడ్డప్పటికీ కూడా మనకంటూ మనం ఓన్గా మన కాళ్ళ మీద మనం కూడా నిలబడాలి కదా. కూటమి కోసం పనిచేసినప్పటికీ మన సొంత కాళ్ళ మీద మన సొంత కాళ్ళని మనం స్ట్రాంగ్ చేసుకుంటే ఎప్పటికైనా మనం స్ట్రాంగ్గా నిలబడతాం కదా, మన క్యాడర్ని కూడా మనం పెంచుకోవాలి కదా అనే విధంగా జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే 15 ఏళ్ల పాటు కూడా వైసీపీ పార్టీని రానివ్వమన్నారు. ఓకే, ఇది బాగుంది, కానీ దీనికి మీనింగ్ ఏంటి? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే 15 ఏళ్ల పాటు ఉంటుంది. మరి కూటమి ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కూడా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటారు. మరి మీ పరిస్థితి ఏంటి? మీరు ఇంకా మీ క్యాడర్ని పెంచుకోరా, మీకు మీరు సపోర్ట్ చేసుకోరా? ఎప్పుడు కూడా కూటమికి నేను దాసోహం, నా జీవితం అంతా కూడా కూటమి కోసమే సర్వస్వం ఇస్తానంటే మరి మీకోసం మీరెప్పుడు పనిచేస్తారో, మన పార్టీ ఎప్పుడు మీకోసం కాకపోయినా మా కోసమైనా మీరు ఆలోచించాలి కదా అనే విధంగా కార్యకర్తలు ఇప్పుడు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు జనసేన పార్టీ కూటమిలో ఉన్నప్పటికీ తనకంటూ సొంత క్యాడర్ని తను స్ట్రాంగ్ చేసుకుంటేనే కదా ఫ్యూచర్లో ఎప్పటికున్న 15 ఏళ్ళ తర్వాత అయినా కూడా ఖచ్చితంగా విడిపోవాల్సిందే, ఎవరు కూడా కలిసి ఉంటారనేది ఖచ్చితంగా నమ్మకం కూడా లేదు. అండ్ ఇప్పుడు వైసీపీ పార్టీ విషయానికి వస్తే వాళ్లకు 11 సీట్లు ఉన్నప్పటికీ జనాల్లో మాత్రం మంచి బలం ఉంది. ఎందుకంటే 11 సీట్లే వచ్చినప్పటికీ 40% ఓటింగ్ బలం ఉంది వాళ్ళకి. సో ఖచ్చితంగా జనాల్లో మాత్రం మంచి బలం ఉంది. సో ఆ విధంగా మనం ఆలోచించి చూస్తే మనం వాళ్ళ ముందు తక్కువ అనుకోవచ్చు. సో అలాంటి వాళ్ళని మనం పూచిక పుల్లలా తప్పు తీస్తే అది మన కంట్లో మనమే వేలు పెట్టి పొడుచుకున్నట్టు అవుతుంది, మనకే ముప్పులాగా మారుతుంది. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, మీరు ఇప్పటి నుంచే జాగ్రత్త పడి మీ క్యాడర్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటేనే మన పార్టీ అనేది ముందుకెళ్తుంది. ఈ విధంగా మీరు కూటమి ప్రభుత్వానికి నా సర్వస్వం దాసోహం అంటే ఖచ్చితంగా ముందు కష్టం అవుతుందనే విధంగా ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్న వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. సో ఇదంతా కూడా ఖచ్చితంగా నిజమే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక పార్టీ కూటమిలో ఉన్నప్పటికీ 3 పార్టీలు కలిసికట్టుగా ఉన్నప్పటికీ ఒక 15 సంవత్సరాలు అయినప్పటికీ దాని తర్వాతైనా విడిపోవాల్సిందే కదా. సో అప్పుడైనా స్ట్రాంగ్గా ఉండాలంటే ఇప్పటి నుంచే మీరు స్ట్రాంగ్గా చేసుకోవాలి. సో మరి ఇదే విధంగా చాలామంది జనసేన కార్యకర్తలు అనుకుంటున్నారు. మీ అభిప్రాయం కూడా ఇదే అయితే ఖచ్చితంగా తెలియజేయండి.